మనము గత తరగతిలో మాత్రికా నిర్ధారకం సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము ఒక మాత్రికకు విలోమం ఏ విధంగా కనుక్కోవాలి, దాన్నే గుణకార విలోమం అంటారు. ద మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్. సో దాని గురించి చర్చించుకొని దానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఏ ఒక చతురస్ర మాత్రిక, det A డస్ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇప్పుడు దీనికి ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి? హౌ టు ఫైండ్ అవుట్ ఏ ఇన్వర్స్? ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే మొదట మనము అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. ఫస్ట్ స్టెప్. అడ్జాయింట్ ఏ కనుక్కున్న తర్వాత ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/det A ఇంటూ అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఈ ఫార్ములా ద్వారా మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ దీని నుంచి మరొకటి కూడా రాయొచ్చు. adja ఈజ్ ఈక్వల్ టు det A ఇంటూ ఏ ఇన్వర్స్. ఇప్పుడు ఉదాహరణకు ఏ ఈజ్ ఈక్వల్ టు 2/2 చతురస్ర మాత్రిక ఉందనుకుందాం, ఏబిసిడి. ఫస్ట్ మొట్టమొదట det A కనుక్కుందాం. దట్ ఈస్ det ఆఫ్ ఏబిసిడి. ఇది మనకు తెలుసు, ఏడి మైనస్ బీసీ. తర్వాత అనుబంధ మాత్రిక adja. adja అంటే డిఏ రాసుకోవాలి, ఇక్కడ మైనస్ బి మైనస్ సి. మనకు ఏ ఇన్వర్స్కు సూత్రము 1/det A ఇంటూ adja. కాబట్టి 1/AD మైనస్ బీసీ ఆఫ్ డి మైనస్ బి మైనస్ సి ఏ. ఇది డస్ నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇంకొక విషయం గమనించాలి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుందండి. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఓల్ ఇన్వర్స్ ఈజ్ ఏ. అదేవిధంగా ఏబి అనే మాత్రిక యొక్క ఇన్వర్సు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. సో ఇది గమనించాలి. ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సి. వాట్ ఈస్ సి? సో సి ఈజ్ నథింగ్ బట్ ఏబి హోల్ ఇన్వర్స్. సో ఈ విధంగా మనకు విలోమ మాత్రికను కనుక్కోవాలి. ఇది 2/2 మాత్రిక యొక్క విలోమాన్ని మనం ఈ సూత్రం ద్వారా కనుక్కోవచ్చు. ఇప్పుడు 3/3 మాత్రికది ఏ విధంగా కనుక్కోవాలో మనం చర్చించుకుందాం. దానికి సంబంధించిన సమస్యను పరిశీలిద్దాం. ఇప్పుడు ఒకసారి గమనించండి, det A డస్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే విలోమ మాత్రిక వ్యవస్థితమవుతుంది, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ వ్యవస్థితమవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక సమస్యను మనం పరిశీలిద్దాం. 1 మైనస్ 1x 1x 1 x మైనస్ 1 1 అనే మాత్రికకు విలోమము వ్యవస్థితము కాకపోతే, విలోమం వ్యవస్థితం కాకపోతే x యొక్క వాస్తవ విలువ, రియల్ వాల్యూ ఆఫ్ x. If this matrix has no inverse, then what is the real value of x? అంటే ఎప్పుడు విలోమం వ్యవస్థితం కాదు, ఇది సింగులర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు, అంటే det A ఈక్వల్ టు 0 అయినప్పుడు. కాబట్టి ఇప్పుడు det Aను 0 చేసుకోవాలని అర్థం.
కాబట్టి ఈ సమస్యలో మనము det ఆఫ్ 1 మైనస్ 1 ఎక్స్ 1x1 x మైనస్ 1 షుడ్ బి 0. ఇప్పుడు మనము R1ను విస్తరిద్దాం. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఒకసారి మరోసారి జాగ్రత్తగా పరిశీలించండి. 1 ఇంటూ దీని యొక్క కోఫ్యాక్టర్ ఎక్స్ ప్లస్ 1, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1, దీని కోఫ్యాక్టర్ చూడండి 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ మనకు మిగిలింది ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 2 మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా దీన్ని మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0గా రాయవచ్చు. ఇది ఘన సమీకరణం, క్యూబిక్ ఈక్వేషన్. ఈ క్యూబిక్ ఈక్వేషన్ సాధారణంగా మనం ఏం చేస్తామంటే కార్డాన్ పద్ధతి ద్వారా సాధిస్తాం. కానీ కార్డాన్ పద్ధతి అనేది చాలా పెద్ద పద్ధతి కాబట్టి ఫస్ట్ మొట్టమొదట దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చేస్తే బాగుంటుంది. అంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లెట్ us substitute x is equal to 1, 2, 3 like that, which will satisfy, that will be the its real solution. First మనం let us check with x is equal to 1. Let us check for x is equal to 1. x is equal to 1కి దీన్ని సమీకరణాన్ని ఒకసారి పరిశీలిద్దాం. x is equal to 1 అయితే చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ప్లస్ 1 మైనస్ 2, సో 0, ఎస్ RHS అంటే x is equal to 1 సాధన వచ్చేసిందండి. సో ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ఏ అనేది ఎన్నవ తరగతికి చెందిన శూన్యేతర మాత్రిక మరియు det ఆఫ్ I ప్లస్ a డస్ నాట్ ఈక్వల్ టు 0, a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు o ఇచ్చట I కామా ఓలు వరుసగా తత్సమ మరియు శూన్య మాత్రికలు అయితే I ప్లస్ a ఇన్వర్స్ is equal to, so first option I minus a plus a square, that means a, option A. Generally in examinations 1 or A కూడా అనొచ్చండి. B I plus a square, C I plus a square, D I plus a. ఇప్పుడు మనం ఈ సమస్యను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రశ్నను మరొకసారి చదువుదాం. ఏ అనేది ఎన్నవ తరగతికి చెందిన శూన్యేతర మాత్రిక మరియు det ఆఫ్ I ప్లస్ a అనేది డస్ నాట్ ఈక్వల్ టు 0, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కనుక 0 అయితే I ప్లస్ a హోల్ టు ద పవర్ ఆఫ్ -1. అంటే ఇక్కడ ఒకసారి ద్విపద సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం చేయవలసిన అవసరం ఉంటుంది. సో దీన్ని చూడండి, I ప్లస్ a హోల్ టు ద పవర్ ఆఫ్ -1 మనము I మైనస్ a ప్లస్ a స్క్వేర్ మైనస్ a క్యూబ్
ప్లస్ ఏ పవర్ 4 ప్లస్ డాష్ డాష్ ఇన్ఫినిటీగా రాయవచ్చు. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దత్తాంశ ప్రకారము ఏ క్యూబ్ ఓ అయింది కాబట్టి ఏ పవర్ 4 మిగిలినవన్నీ కూడా శూన్యమైపోతాయి, అంటే ఇవన్నీ శూన్యాలు అవుతాయి. సో దేర్ ఫోర్ ఐ ప్లస్ ఏ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇప్పుడు మనం మరొక సమస్యను చూద్దాం. డెట్ ఏ డస్ నాట్ ఈక్వల్ టు 0 మరియు a minus 2i, a minus 3i is equal to O. అయితే A inverse is equal to option A minus 5i by 6, option B 5i minus a by 6, C 5a minus I by 6, D 5i minus a by 6. సో ఇది సమస్య అండి. సో ఈ సమస్యను సాధించాలంటే మనకు మొట్టమొదట a minus 2i, a minus 3i ఈజ్ ఈక్వల్ టు 0ను సూక్ష్మీకరించినట్లయితే అక్కడ మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తుందండి. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ద్వారా మనం ఏ ఇన్వర్స్ని ఎలా కనుక్కోవాలో ఇక్కడ చర్చించుకుంటాం. సో లెట్ us డిస్కస్. సో ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా రాయొచ్చు. ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఐ, ఏ కాబట్టి -3a, అదేవిధంగా ఇది -2a అవుతుంది, ఇది ప్లస్ 6i అవుతుంది. ఐ స్క్వేర్ కూడా అయ్యే కాబట్టి దీన్ని మనము ఏ స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 6i ఈజ్ ఈక్వల్ టు ఓ. దీన్ని ఏ ఇన్వర్స్తోని మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ ఏ ఇంటూ ఏ ఆఫ్ ఏ ఇన్వర్స్ 5 మైనస్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ప్లస్ 6i ఆఫ్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఓ. మనం చర్చించుకున్నాం ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐ అని. సో ఐ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనకి ఇది ఏగా మారుతుంది, ఇది 5i అవుతుంది, ఇది 6 ఏ ఇన్వర్స్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏ ఇన్వర్స్ కాబట్టి 6 ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 5i మైనస్ ఏ. సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ 5i మైనస్ ఏ. ఇప్పుడు జవాబు గుర్తించగలరా మీరు? చూడండి ఇక్కడ జవాబు ఏమవుతుంది. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా సమస్యను మనం సాధించవచ్చు. మరొకసారి మాత్రికలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సమస్యలు, కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మనము ఈ సెషన్లో డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం గతంలో నేర్చుకున్నటువంటి యొక్క అంశములు కూడా పునరావృతమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి సమస్యలు మరొకసారి మనము పరిశీలిద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ మరియు బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఆప్షన్ ఏ ప్లస్ బి, ఆప్షన్ బి ఏబి ప్లస్ బిఏ ఆర్ ఏబి మైనస్ బిఏ, ఆప్షన్ సి బిఏ మైనస్ ఏబి, ఆప్షన్ డి ఏ మైనస్ బి. ఒకసారి చూద్దాం, పరిశీలిద్దాం. ఏ స్క్వేర్ పరిశీలిద్దాం. ఏబి ఆఫ్ ఏబి. సో మల్టిప్లికేషను అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది కాబట్టి, అంటే ఇట్ ఒబేస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. దీన్ని మనము ఈ విధంగా రాయొచ్చు.
ఏ ఆఫ్ బిఏ ఆఫ్ బిగా రాయొచ్చు. సో వాట్ ఈజ్ బిఏ? బిఏ ఈజ్ ఈక్వల్ టు బి. తిరిగి మనం ఇక్కడ ఈ బిఏ స్థానంలో మనం బి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు చూడండి, ఇది ఏబి ఆఫ్ బి అవుతుంది. మళ్ళొకసారి చూడండి, వాట్ ఈజ్ ఏబి? ఏ. సో నథింగ్ బట్ ఏబి. ఏబి ఈజ్ ఏ. సో ఏ స్క్వేర్ ఏ అయింది. సిమిలర్లీ మనం బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అని మనం ప్రూవ్ చేయవచ్చు. అంటే ఇక్కడ మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఏ. కానీ ఇక్కడ ప్రశ్న మరొక రకంగా అడిగే అవకాశం ఉందండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ మరియు బిఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఏ కామా బిలను ఏ మాత్రికలు అంటారు. అంటే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలండి. ఏ స్క్వేర్ గనక ఏ అయితే ఏను ఏమంటారంటే అపవర్తిత మాత్రిక అంటారు. అపవర్తిత మాత్రిక. అపవర్తిత మాత్రిక. దీన్ని ఐడెంపొటెంట్ మ్యాట్రిక్స్ అంటారు. ఐడెంపొటెంట్ మ్యాట్రిక్స్. So that means if AB is equal to A and BA is equal to B, then A comma B are called idempotent matrices. ఇప్పుడు మనము మరొక సమస్యను చేద్దాం. A C minus B minus C 0 A B minus A 0. A is equal to మరియు B ఈక్వల్స్ టు A స్క్వేర్ AB AC AB B స్క్వేర్ BC AC BC C స్క్వేర్. అయితే AB is equal to, that means product of both the matrices. Let us find out. ఏమవుతుందో చూద్దాం. AB AC minus B minus C 0 A B minus A 0 into A square AB AC AB B square BC AC BC C square. మరొకసారి పరిశీలిద్దాం. 0 ప్లస్ ABC మైనస్ ABC 0 ప్లస్ B స్క్వేర్ C మైనస్ B స్క్వేర్ C 0 మైనస్ BC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. ఇంకా మిగిలిన అవసరం లేదండి. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే చూడండి, మనకు ఇది 0 0 0 0 0 0 0 వస్తుంది కంపల్సరీ. సో దిస్ ఈజ్ నల్ మ్యాట్రిక్స్. సో AB ఈజ్ నథింగ్ బట్ ఏ నల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ I. సంకీర్ణ సంఖ్య, కాంప్లెక్స్ నెంబర్. అయితే ట్రేస్ ఆఫ్ 2 మైనస్ I ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఆప్షన్ 2 ప్లస్ I, సెకండ్ ఆప్షన్ 2 minus I, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 5. సో సొల్యూషన్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ట్రేస్ ఆఫ్ K కాన్స్టెంట్ స్కేలార్ మల్టిప్లైడ్ బై A ఈజ్ ఈక్వల్ టు K టైమ్స్ ట్రేస్ ఆఫ్ A. ఈ కాన్సెప్ట్ కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే
ఈ సమస్యను మనం చాలా సులభంగా చేయవచ్చండి. సో ఎలా చేస్తామంటే చూడండి, దీన్ని ట్రేస్ ఆఫ్ 2 minus I of A is equal to 2 minus I of trace of A. ఇది ఇచ్చారు ఇక్కడ, జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు మనం దీన్ని 2 minus I into 2 plus I, దీన్ని మనం సంకీర్ణ సంఖ్యలో నేర్చుకున్నాం కదా, 4 మైనస్ ఐ స్క్వేర్గా రాయొచ్చు. ఐ స్క్వేర్ అనేది మనకు తెలుసు -1. సో 4 + 1 దట్ ఈస్ 5. సో fourth option is the right option. Sorry, this is D is the right option. D is the right option. Trace of A is equal to 8. Trace of B is equal to 6 అయితే then trace of A minus 2B is equal to option A -4, option B 4, option C 2, option D is 11. ఈ సమస్యను కూడా మనం ఏంటంటే రెండు కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ట్రేస్ ఏ ప్లస్ ట్రేస్ బి, ట్రేస్ ఆఫ్ కే అంటే కే టైమ్స్ ట్రేస్ ఆఫ్ ఏ. దట్స్ ఎనఫ్. ఈ 2 కాన్సెప్ట్స్తోని ఈ సమస్యను మనం సాధించవచ్చు. సో ఈ సమస్యను మనం ఎలా సాధించవచ్చు అంటే ఫస్ట్ మొట్టమొదట ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ 2b రాద్దాం. దీన్ని ఎలా రాయవచ్చు అంటే ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ట్రేస్ ఏ మైనస్ ట్రేస్ బి. సో ఇప్పుడు దీన్ని మనం ట్రేస్ ఆఫ్ ఏగా రాస్తాము, మైనస్ ట్రేస్ ఆఫ్ 2bగా రాస్తాము. ఇక్కడ మరొకటి ఇంకొక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ట్రేస్ ఆఫ్ కేఏ ఈజ్ కే టైమ్స్ ట్రేస్ ఆఫ్ ఏ. సో ట్రేస్ ఏ మైనస్ 2 టైమ్స్ ట్రేస్ ఆఫ్ బి. ఇప్పుడు మనం చూస్తే ఈ ట్రేస్ ఆఫ్ ఏ విలువ, ట్రేస్ ఆఫ్ బి విలువ 8, 6 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి 8 మైనస్ 2 టైమ్స్ 6, సో 8 మైనస్ 12 దట్ ఈజ్ -4. సో విచ్ ఇస్ ద రైట్ ఆప్షన్? ఎస్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ విధంగా మనకు ఆన్సర్ జవాబు వస్తుందండి. బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ బి స్క్వేర్ సి ప్లస్ ఏ హోల్ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ సి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దీని యొక్క నిర్ధారకము డిటర్మినెంటు ఈక్వల్స్ టు లాంబ్డా ఆఫ్ ఏబిసి ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్. అయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 4. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సమస్యలో లాంబ్డా అనేది ఏబిసి విలువలపై ఆధారపడి లేదు. కాబట్టి మనం ఏ బి సిల బదులు గనక ఆర్బిటరీ వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు సులభంగా లాంబ్డా విలువ వస్తుంది. కాబట్టి ఈ సమస్యను సాధించడానికి ఇక్కడ ఒక షార్ట్ కట్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏమిటంటే పుట్
A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C ఈజ్ ఈక్వల్ టు 1 రాయగా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్పుడు చూడండి ఏమవుతుంది, 4 ఇది 1 1 1 4 1 1 1 4 ఈజ్ ఈక్వల్ టు this is 1 1 plus 1 plus 1 3 cube 27 lambda. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే వస్తుంది. అంటే ఒకసారి ఇక్కడ చూడండి మొత్తం యాడ్ చేస్తే ఇది 5 5 5. సో దీన్ని ఇలా సులభంగా కూడా రాయొచ్చు అండి. అంటే C1 ఈజ్ రిటర్న్ యాజ్ C1 ప్లస్ C2 ప్లస్ C3. అంటే 27 lambda ఈక్వల్స్ టు 5, that is 6 6 6 1 4 1 1 1 4 6 కామన్ తీయండి. సో 6 కామన్ తీస్తే 1 1 1 1 4 1 1 1 4. ఇప్పుడు మీరు C2 ఈజ్ రిటర్న్ యాజ్ C2 మైనస్ C1, C3 ఈజ్ రిటర్న్ యాజ్ C3 మైనస్ C1 చేయండి. సో వీటిని ఏమంటారంటే కాలం ఆపరేషన్స్ అంటారు. చేస్తే చూడండి అప్పుడు సమస్య ఈ విధంగా వస్తుందంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 ఆఫ్ డేటా ఆఫ్ 1 1 1 0 3 0 0 మైనస్ 3 3. ఇప్పుడు ఈ మాత్రిక యొక్క నిర్ధారకం వెరీ సింపుల్ అండి. ఇప్పుడు R1 తీసుకొని విస్తరిస్తే 9 మైనస్ 0 9 అవుతుంది. సో దట్ ఈస్ 54. అంటే మీరేం గమనించారు ఇక్కడ, ఈ 27 లాంబ్డా అనేది 54. లాంబ్డా ఊహించగలరు, దట్ ఈస్ నథింగ్ బట్ 2. సో సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా చాలా సులభంగా చేయవచ్చండి. సో ఈ స్ట్రాటజీ మనం ఎగ్జామినేషన్లో ఫాలో కావాలి. అంటే ఈ స్ట్రాటజీ కనుక మనము ఫాలో అవుతే ఈ సమస్యను చాలా సులభంగా చేయడానికి అవకాశం ఉంది. 1 యొక్క ఘనమూలములు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్లు అయితే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏ ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -1. ఇప్పుడు మనము ఇది చాలా సులభమైన ప్రశ్న అండి. ఎందుకంటే సంకీర్ణ సంఖ్యల్లో నేర్చుకున్నటువంటి యొక్క భావనను ఉపయోగిస్తే చాలా సులభంగా వస్తుంది. అంటే దట్ మీన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ హ్యాస్ టు బి అప్లైడ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. బట్ బిఫోర్ గోయింగ్ టు అప్లై వీ హ్యావ్ టు డూ ద some row operations or column operations, that is called suitable operations are to be adopted. అంటే అడ్డు వరుస ప్రక్రియలు కానీ నిలువు వరుస ప్రక్రియలు కానీ చేసి తర్వాత మనం సంకీర్ణ సంఖ్యలో ఉన్నటువంటి భావనను మనకు అప్లై చేసినట్లయితే ఈ సమస్య చాలా సులభంగా వస్తుంది. ఇప్పుడు మనము 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా. ఇప్పుడు దీన్ని మనము R1 is written as R1 plus R2 plus R3 ఇది అప్లై చేద్దాం. దీన్ని రో ఆపరేషన్ అంటారు. ఇప్పుడు మనకు చూడండి ఈ సమస్య 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా స్క్వేర్ 1 ఒమేగా అవుతుంది. అవునా? ఇప్పుడు మనము ఈ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అనేది ఎల్లప్పుడూ 0, ఆల్వేస్ 0. సో ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది.
అంటే ఒక మాత్రికలో ఒక అడ్డు వరుస కానీ నిలువు వరుసలో అన్ని మూలకాలు శూన్యమైతే నిర్ధారకం కూడా శూన్యమే. సో ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. a మైనస్ బి, p మైనస్ క్యూ, x మైనస్ వై, b మైనస్ సి, q మైనస్ ఆర్, y మైనస్ జెడ్, c మైనస్ ఏ, r మైనస్ పి, z మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ఏబిసి, ఆప్షన్ డి XYZ. ఇప్పుడు ఈ సమస్యలో కూడా మనము ఇందాక సమస్యలో లాగా R1ను R1 ప్లస్ R2 ప్లస్ R3 చేద్దాం. R1 ఈజ్ రిటర్న్ యాజ్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో దీన్ని అప్లై చేస్తే చూడండి ఏమవుతుందో. ఈ మూడు సైక్లిక్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి a మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ 0. ఈ మూడు కూడా సైక్లిక్ ఆర్డర్ కాబట్టి 0. ఇవి కూడితే కూడా 0 వచ్చేస్తుంది. ఇక మిగిలిన మూలకాలు మనకు ఇలా వస్తాయి. సో ఆన్సర్ ఈజ్ 0. ఏ ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సులభంగా సమస్యను సాధించవచ్చు. x ప్లస్ వై ప్లస్ 2z, x y z, y ప్లస్ z ప్లస్ 2x, y z x z ప్లస్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, ఆప్షన్ బి x ప్లస్ వై ప్లస్ జెడ్, ఆప్షన్ సి 2 ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, ఆప్షన్ డి x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ క్యూబ్. సో ఇక్కడ కూడా మనము ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా ఈ సమస్యను మనం సాధించవచ్చు యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఫస్ట్ మనం మొట్టమొదట దీన్ని డెల్టా అనుకొని పుట్ x ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఒకసారి చూడండి డెల్టా ఏమవుతుందో. 1 ప్లస్ 1 ప్లస్ 2 దట్ మీన్స్ 4, 1 1 1 4 1 1 1 4. దీన్ని మనము 6 6 6 1 4 1 1 1 4గా రాయవచ్చు. ఎలా రాసామో తెలుసా? ఎలా రాసామంటే the C1 R1 is written as R1 plus R2 plus R3. అప్లై చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు 6 కామన్ తీస్తే 1 1 1 1 4 1 1 1 4. నెక్స్ట్ మళ్ళీ దీన్ని 6 1 1 1 0 3 0 0 0 3 ఈ విధంగా రాయవచ్చు. దీన్ని విస్తరిస్తే దీని నిర్ధారకం 9 అవుతుంది. 6 ఇంటూ 9 దట్ ఈస్ 54. ఇప్పుడు మనము ఆప్షన్స్ను ఒక్కొక్క దాన్ని వెరిఫై చేయాలి. చూద్దాం. ఇప్పుడు దీంట్లో గనక మనం సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ వై ప్లస్ జెడ్ 3 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9. సో 9 కాదు, ఈ ఆప్షన్ కాదు. ఈ ఆప్షన్ పోదాం. ఇప్పుడు 2 ఇంటూ 9 అంటే 18. సో ఇది కాదు, ఇది తెలిసిపోతుంది 3, ఇది కాదు. సో ఇక్కడ చూద్దాము. యాక్చువల్గా ఎస్ దిస్ ఈస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, దిస్ ఈస్ 2 రైట్ డౌన్. ఓకే, దీన్ని చెక్ చేసి చూడండి. 2 ఇంటూ 27 వస్తుంది. సో 54.
డి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనము సమస్యను మనం సాధించవచ్చు. త్రిభుజం ఏబిసిలో లోని కోణాలు ఏబిసిలు అయితే sin 2a sin c sin b sin c sin 2b sin a sin b sin a sin 2c is equal to option A 1, option B 0, option C -1, ఆప్షన్ డి 3√3/8. ఈ సమస్య చాలా సులభం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఏబిసిలు గనక కోణాలైనట్లయితే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క డిటర్మినెంట్ నిర్ధారకాన్ని చూసినట్లయితే ఆ నిర్ధారకం మొత్తం కూడా త్రికోణమితీయ ప్రమేయాలు కలిగి ఉంది. అంటే జవాబు చూసినట్లయితే జవాబు అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ద ఏబిసి. ఏ కోణము బి కోణము సి కోణం పైన ఆధారపడి లేదు. కాబట్టి త్రిభుజం ఏబిసి అన్నాడు కాబట్టి ఇక్కడ మనం త్రిభుజం ఏబిసిని కనుక ఈక్విలేటరల్ ట్రయాంగిల్గా తీసుకున్నట్లయితే, సమబాహు త్రిభుజంగా తీసుకున్నట్లయితే మనకు తెలుసు ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఒక్కొక్క కోణము 60 degrees అవుతుంది. కాబట్టి ఏబిసి 60 అంటే ఇక్కడ సబ్స్టిట్యూషను మనం ప్రతిక్షేపణ పద్ధతి చాలా సులభ పద్ధతి చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 60 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అప్పుడు ఈ నిర్ధారకాన్ని డెల్టా అనుకుందాం. sin 120 sin 60 sin 60 sin 60 sin 120 sin 60 sin 60 sin 60 sin 120. ఇక్కడ జస్ట్ మనకు sin 60 sin 120 తెలిస్తే చాలండి. sin 120 చూద్దాం. sin 120 అంటే sin 120 sin 120 degrees is equal to sin 90 plus 30. అంటే ఇది రెండవ పదం కాబట్టి సైన్ కాస్గా అంటే ప్లస్ సైన్ వస్తుంది, కాస్గా మారుతుంది, cos 30. సో దట్ ఈస్ sin 120 ఈజ్ √3/2. సో ఇప్పుడు మనకు దీని విలువ ఇలా రాయొచ్చు. √3/2 sin 60 √3/2 √3/2 √3/2 √3/2 √3/2 √3/2 √3/2 √3/2. మీరేం గమనించారండి? అన్ని మూలకాలు సమానంగా ఉన్నాయి అంటే నిర్ధారకం శూన్యం. సో బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఈ విధంగా మనం సమస్యను సాధించవచ్చు. 0 p - q p - r q - p 0 q - r r - p r - q 0. Det is equal to option A p minus q into q minus p into r minus p. Option B 0. Option C PQR. Option D 4PQR. ఇప్పుడు మనము దీన్ని
ఒక సులభ పద్ధతిలో చేద్దాం, ఈజీ మెథడ్లో చేద్దాం. ఎలా అంటే దీని ఒక మాత్రికగా భావిద్దాం. ఫస్ట్ మొట్టమొదట 0 p మైనస్ q p మైనస్ r, q మైనస్ p 0 q మైనస్ r, r మైనస్ p r మైనస్ q 0 అనుకుందాం. దీని యొక్క ఏ ట్రాన్స్పోజ్ కనుక్కుందాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే చూడండి, 0 p మైనస్ q p మైనస్ r, q మైనస్ p 0 q మైనస్ r, r మైనస్ p r మైనస్ q 0. మీరేం గమనించారు? జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ p మైనస్ q q మైనస్ p, p మైనస్ r r మైనస్ p గుర్తులు మారినాయి. అంటే దీన్ని మనం ఏం రాయవచ్చు అంటే దిస్ ఈజ్ మైనస్ ఏ. అంటే ఏ ఈజ్ కాల్డ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ప్రతి సౌష్ఠవ మాత్రిక. ప్రతి సౌష్ఠవ మాత్రిక. సౌష్ఠవ మాత్రిక. ప్రతి సౌష్ఠవ మాత్రిక యొక్క నిర్ధారకము ఎల్లప్పుడూ శూన్యము, గుర్తుపెట్టుకోండి. సో దట్ మీన్స్ మనకు కావాల్సింది ఇప్పుడు det A కాబట్టి det A ఈజ్ ఈక్వల్ టు 0. సో det of this value becomes 0. So B is the right option. X square, x plus 1 whole square, x plus 2 square. Det determinant is equal to A 8, B 16, C minus 8, D is minus 16. ఓకే, ఒక్కసారి కనుక మనం ఈ సమస్యను పరిశీలించినట్లయితే, ఈ సమస్యలో ఉన్నటువంటి యొక్క ఆప్షన్స్ మనం చూసినట్లయితే, ఆప్షన్స్లో ఎక్కడ కూడా ఎక్స్ అనే పదము లేదు. సో దేర్ ఈజ్ నో ఎక్స్ టర్మ్ ఇన్ ద ఆప్షన్స్. సో దట్ మీన్స్ ఫస్ట్ it is independent of x. So that's why we can choose any x value, any real value. ఇప్పుడు x బదులు మనం 0 ప్రతిక్షేపిద్దాం. సో పుట్ x is equal to 0. అప్పుడు నిర్ధారకము డెల్టా ఏమవుతుందంటే 4, దిస్ ఈజ్ 1 0 1, this will be 0, this will be 1, and next this is 0, this is 1, this is 4. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 times 0 minus 1 and minus 1 times 4 minus 0. So this is minus 4 and minus 4. So minus 8 is the right answer. C is the right option. సో మరొక సమస్యను చూద్దాం. 1 2x 4 minus 1 7 2 4 minus 6 A మరియు det A 0 అయితే x is equal to, ఇక్కడ దీని యొక్క నిర్ధారకం శూన్యమని ఇచ్చాడు, మనం x విలువ కనుక్కోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి మనం? det of 1 2x 4 minus 1 7 2 4 minus 6 ఈక్వల్ టు 0 చేసి R1 విస్తరించి మీరు కనుక్కోండి. ఇప్పుడు మరొక సమస్యను చూద్దాం. 7 minus 3 minus 3 minus 1 1 0 minus 1 0 1 అనే మాత్రిక యొక్క విలోమము, ఇన్వర్స్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సపోజ్ ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో దీన్ని ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ మొట్టమొదట లెట్ us ఫైండ్ అవుట్ det A క్యాలిక్యులేట్ చేద్దాం. 7 into 1 minus 0
ప్లస్ 3 ఇంటూ -1 -0 అండ్ -3 ఇంటూ 0 + 1. సో 7, దిస్ ఈజ్ -3 అండ్ -3, 1 ఇన్వర్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక చిన్న షార్ట్కట్ ఉపయోగిద్దాం. ఇక్కడ ఈ 1 తీసుకొని ఫస్ట్ మొట్టమొదట దీన్ని ఈ విధంగా రాసుకుందాం. 1 0 -1 1 కిందికి రండి బిలో. నౌ 0 1 -1 0 పై ఎలిమెంట్స్ -3 -3 7 -3 అగైన్ దిస్ రో 1 0 -1 1 ఇది తీసుకోండి. దీని నుంచి మనకి ఇప్పుడు అడ్జిఏ ఎట్లా కనుక్కోవాలో చెప్తాను షార్ట్కట్ మీకు. అడ్జిఏ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే దీని నిర్ధారకం 1 1, దీని నిర్ధారకం చూడండి 0 -1 ఇక్కడ రాయండి నిలువు వరుసగా. దీని నిర్ధారకం సో 1, మళ్ళీ దీని నిర్ధారకం సో దట్ ఈస్ యాక్చువల్లీ 3, దీనిది 7 -3 4. So this is 3, next plus 3, this is 3, this is 4. ఇది అడ్జిఏ. సో A inverse is equal to 1/det A into అడ్జిఏ. det A 1 కాబట్టి ఈక్వల్ టు అడ్జిఏనే అవుతుంది. సో దిస్ ఈక్వల్ టు అడ్జిఏ. అడ్జిఏ అంటే దీని యొక్క ఇన్వర్సు 1 3 3 1 4 3 1 3 4. ఈ విధంగా షార్ట్కట్లో మనము సులభంగా ఏ ఇన్వర్స్ కనుక్కోవచ్చు. సో ఈ విధంగా మనం మాత్రిక యొక్క విలోమాలు కనుక్కోవచ్చు. మరికొన్ని మాత్రికలకు సంబంధించిన యొక్క సమస్యలు కూడా మీరు చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఏవైనటువంటి రేఖీయ సమీకరణాలు 2 చరరాశుల్లో కానీ 3 చరరాశుల్లో కానీ రేఖీయ సమీకరణాలు ఇచ్చినప్పుడు వాటిని మాత్రికా సమీకరణ రూపంలో ఏ విధంగా రాయాలి అంటే, మాత్రికా సమీకరణ రూపంలో అంటే ఇప్పుడు ఈ విధంగా ఉందనుకోండి. a1x + b1y = c1, a2x + b2y = c2 ఉంటే దీన్ని a1 b1 a2 b2 ఇంటూ xy = c1 c2 రూపం. దీన్నే మాత్రికా సమీకరణ రూపం అంటారు. ax = b రూపము, ఇక్కడ x = a ఇన్వర్స్ b. ఈ విధంగా మనం దీన్ని సాధించవచ్చు. దీన్ని మాత్రికా విలోమ పద్ధతి అంటారు. అంటే మాత్రికలను ఉపయోగించి ఇలాంటి రేఖీయ సమీకరణాలు మనం సాధించవచ్చు. అంటే దానిలో ఒక పద్ధతి ఏమిటంటే మాత్రికా విలోమ పద్ధతి, లేకపోతే క్రామర్ మెథడ్, లేదా గాస్ జోర్డాన్ పద్ధతి. ఇవి మనం ఏంటంటే ఇంటర్మీడియట్ కానీ మిగతా స్థాయిలో మనం నేర్చుకోవటం జరుగుతుంది. కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ విషయంలోకి వచ్చినప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా పరిశీలిస్తూ ఈ ఇచ్చినటువంటి దత్త సమీకరణలో ప్రతిక్షేపించి ఆ ఎక్స్ మరియు వై లేదా చరరాశుల యొక్క విలువలు కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మీరు మీ రెఫరెన్స్ పుస్తకాల్లో లేదా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో కానీ, లేకపోతే ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కానీ, మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కానీ వీటి యొక్క అంశాల గురించి చర్చించుకుంటూ మాత్రికలను మరొకసారి మీరు పునశ్చరణ చేసుకొని వాటికి సంబంధించినటువంటి యొక్క భావనలను, సూత్రాలను అవగాహన పరుచుకొని ఇంకా మరికొన్ని సమస్యలు కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో మీకు 5 లేదా 6 మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో మిగతా కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.